వరలక్ష్మీదేవి వ్రతం, పూజా ద్రవ్యాలు, వ్రత విధానం, తోర పూజ. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. వరలక్ష్మి వ్రతం పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతలను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులందరూ పాలు పంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. అన్ని లక్ష్మీదేవి పూజల కంటే వరలక్ష్మీదేవి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రావణ మాసంలో శుక్లపక్షము 2వ శుక్రవారము ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ పూజకు కావలసిన పూజా ద్రవ్యాలు: పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు, అగరబత్తీలు, కర్పూరం, పసుపు అక్షింతలు, పూలు, కొబ్బరికాయ కలసం మీదకి, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధనకుంది పెద్దది, దీపారాధనకుంది చిన్నది, గంధం, గంట, హారతి పల్లెము, వత్తులు, దీపారాధన నూనె, ఆవు నెయ్యి, అమ్మవారికి కలసము, అర్చనా కలసము, పంచామృతాలు, అమ్మవారికి పీఠము, ఒక పల్లెము, దీపారాధన హారతి పల్లెము ఉంచుటకు, బియ్యముతో ఉన్న చిన్ని పల్లెము, పసుపు గణపతికి ఒక రవికగుడ్డ. అమ్మవారి అలంకరణ సామాగ్రి: వడపప్పు పానకము, పత్తిని పావలా కాసుగా చేసి కుంకుమతో అద్దినవి 2 వస్త్రాలు, పత్రితో రుద్రాక్షమాలగా చేసి పసుపు కుంకుమలతో అలదిన యజ్ఞ ఉపవీతము, అర్చనా కలసము పక్కన గిన్నె, ఆచమనమునకు గ్లాసు పక్కన పల్లెము, కొద్దిగా యాలకులు, లవంగాలు పొడి, చెంచాలు, కూర్చుని వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు, అమ్మవారికి ధరింపదరిచే ప్రత్తి వస్త్రాలు, మామిడాకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయలు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవసూత్రములు, ఎంతమంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారం తీసుకొని 9 ముడులు వేసి కుంకుమలో అలదినవి, పాటకు జ్యోతులు, 9 బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు. వ్రత విధానము: తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి షోడశోపచార పూజ, తరువాత అదాంగ పూజ చేయవలను. దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూప దీప నైవేద్యాలతో తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతిని ఇవ్వాలి. తోరము: 9 దారపు పోగులతో 9 ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలను. తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవలెను. నవకాయ, పిండి వంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెనే మహాలక్ష్మిగా భావించి వాయన మీయవలెను.